నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె పండుగ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఉపాధి హామీ పథకంలో పని దినాలను పెంచాలన్నారు. గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్త నుంచి సంపద నిర్మాణ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి వచ్చే పీజీఆర్ఎస్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఇంకా రెవెన్యూ సదస్సులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్ నిర్వహణ, కోర్టు కేసుల పరిష్కారం, వక్ఫ్ ఆస్తుల సర్వే తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజు, సిపిఓ ప్రసన్నలక్ష్మి తదితర జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయ నిధి. వీటి ద్వారా ఎన్నో కుటుంబాలు సహాయం పొందుతున్నాయని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గారమండలం రామచంద్రాపురానికి చెందిన గొలివి ప్రతాప్కు వైద్య నిమిత్తం 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన ఎల్ఓసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గతంలో వైద్యం అందక ఎన్నో ప్రాణాలు పోయాయని, అటువంటి పరిస్థితి నేడు లేదని తెలిపారు. ఈ సహాయం ద్వారా ఎన్నో జీవితాలు నిలబెడుతున్నాయని, ప్రజల సంరక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గొలివి ప్రతాప్ అనే కుర్రవాడు అంబటవానిపేట రామచంద్రాపురం పంచాయతీ. ఇతనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడింది. అందువలన సీఎం ఆఫీస్కి సీఎంఆర్ఎఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారికి అభ్యర్థన పెట్టిన తక్షణమే ఇతనికి 10 లక్షల రూపాయలు దీనికి ఆర్థిక సహాయం గౌరవ ముఖ్యమంత్రి వారు చేశారు ఆయన ట్రీట్మెంట్ కోసం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను, అలాగే అంబటవానిపేట గ్రామ ప్రజలు, నియోజకవర్గం నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. శ్రీకాకుళం నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి అనే అంశంపై చీఫ్ ప్లానింగ్ ఆఫీసులో రివ్యూ నిర్వహించడం జరిగిందని, అధికారులు పూర్తి స్థాయిలో వారి యొక్క సమాచారాన్ని తెలియజేశారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. ఈ రివ్యూలో ఎకనమిక్ అండ్ స్టాటిస్టిక్స్, సెట్స్రీ, టూరిజం, స్పోర్ట్స్, ట్రైబల్ వెల్ఫేర్, డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ వెల్ఫేర్, నెహ్రూ యువ కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ 8 శాఖలకు చెందిన అధికారులతో చర్చించటం జరిగిందని తెలిపారు. ఈ శాఖలలో నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి, అధికారులు ఈ అభివృద్ధిలో శాఖల పాత్ర ఏ విధంగా ఉంటుంది స్పష్టం తెలియజేశారని, పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా ఈ శాఖల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ రివ్యూ కార్యక్రమానికి 8 శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేగా నేను మా ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఎకనామిక్ స్టాటిస్టిక్ ఆఫీసర్ విఎస్ఎస్ఎల్ ప్రసన్న గారు, మేడం గారు, అలాగే సిఇఓ సెటశ్రీ బివి ప్రసాదరావు గారు, అలాగే డిఎస్డిఓ స్పోర్ట్స్ శ్రీధర్ గారు, అలాగే డిడి ట్రైబల్ వెల్ఫేర్ అన్నాదొర గారు, అలాగే ఏడి డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్ కె కవిత గారు, అలాగే డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ఎన్ నారాయణరావు గారు, అలాగే నెహ్రూ యువ కేంద్ర ఉజ్వల్ వెంకట్ గారు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ యు సాయి కుమార్ గారు, వీరితో ఈరోజు రివ్యూ పెట్టి
ఈ నియోజకవర్గంలో ఏంటి హడ్డిల్స్, అసలు ఇంక ఎలా మనం ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా మనం లబ్ధి పొందగలం, ఏ విధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధికి సంక్షేమానికి దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు డీటెయిల్డ్ రివ్యూ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సిపిఓ ఆఫీస్లో పెట్టాం. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఈ మేడం గారు ప్రసన్న గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇందులో డీటెయిల్డ్గా చర్చించడం జరిగింది. ఎన్నో విషయాలు మేము డెసిషన్ తీసుకోవడానికి కోసం, గవర్నమెంట్కి లెటర్స్ రాయడానికి కోసం మేము చాలా చర్చించాం. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్తి సహాయ సహకారాలు అందించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. వారందరూ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హిందూ దేవాలయాలపై అన్యమత ప్రచారాన్ని ఖండిస్తున్నామని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చేయటం సరైన విధానం కాదని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం చల్లవానిపేటలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాలు మతాల వారిని ప్రభుత్వం సమానంగా చూసుకుంటుందని, ఇలాంటి రెచ్చగొట్టే విధానం సరికాదన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, సర్పంచులు దుంగ స్వామిబాబు, పంచిరెడ్డి రామచంద్రరావు, గుండ రామకృష్ణ, కోన వీరన్న, రెడ్డి జయరాం తదితరులు పాల్గొన్నారు. ఉగాది దినమున భక్తులు వచ్చినప్పటికీ ఏ రాత్రి మీద చేసిన దుశ్చర్య, హిందూ దేవాలయాలను అటువంటి గోడలపైన సిలువు బొమ్మలు వేయడమే కాకుండా ఏస్తుతాలుగా వచనాలు రాసి హిందూ మతం తాలుగా, హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళ తాలుగా మనోభావాల్ని కించపరిచే విధంగా పాల్పడిన ఎవరైతే వీటికి కారకులో వాళ్ళపైన కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అన్ని మతాల వారిని గౌరవిస్తుంది, కానీ ఇటువంటి మత ఉన్మాద శక్తులను మట్టుగా అదుపులో పెడతాం. దానికి బాధ్యులైన కఠినంగా శిక్షిస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే ఇది మతాల మధ్య ఘర్షణ పుట్టించాలి, హిందూ క్రైస్తవులు వేరు చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేసి ఉంటారని భావిస్తున్నాను. వారు అవ్వచ్చు, లేకపోతే మత ఉన్మాదులు అవ్వచ్చు, ఎవరు వీటిలో బాధ్యులైనప్పటికీ దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పటికే దీని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ పకడ్బందీకి చేయడం జరుగుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం అరసాడ గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ఈ పిహెచ్సి 2 మండలాల 50,000 ప్రజలకు సేవలందిస్తుందని, రానున్న రోజుల్లో 2.5 కోట్లతో అధునాతనమైన ఈ ఆసుపత్రిని పెద్ద ఆసుపత్రిగా చేసి ఎన్టీఆర్ వైద్య సేవలను వంగర, రేగిడి మండల ప్రజలకు అందజేస్తామని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. వంగర మండలంలో ఏనుగులు తీవ్ర పంట నష్టపరచడంతో పంట నష్ట పరిహారం చెక్కులను రైతులకు అందించారు. అనంతరం మడ్డువలస కుడి కాలువలో ఆత్మహత్యకు పాల్పడిన ఒక తల్లి బిడ్డని సాహసించి కాపాడిన యువకుడు జగన్ని సాలువా కప్పి సన్మానించారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో కూడా ఒక ఇండస్ట్రీస్ తయారవ్వాలనే ఒక కార్యక్రమాన్ని ఆయన రూపొందించడం జరిగింది. అందులో భాగంగా వారికి అన్నీ కూడా ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. మరి మహిళా సోదరిమణులు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఈరోజు ప్రతి గ్రూపు కూడా ₹1,00,000 నుంచి ₹5,00,000 వరకు లోన్ తీసుకోవడం, వారిని మరి ఇన్ టైంలో చెల్లించడం, ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. మరి ఇక్కడ సంబంధించిన అధికారులందరూ కూడా మరి వారికి అవేర్నెస్ కార్యక్రమాలు ఇస్తున్నారు. అలాగే రానున్న కాలంలో కూడా వారికి స్కిల్ ప్రోగ్రాంలు ఎంత ఖర్చు అయినా ఈ ప్రభుత్వం ముందుంటుందని ఈ సభాముఖంగా వారికి తెలియజేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు అసెంబ్లీలో కానీ లేకపోతే మహిళామణులు వారి కాళ్ళ మీద నిలబడడానికి మన ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుంది వారికి చెప్పండి, వాళ్ళు అవేర్నెస్ తీసుకురావండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
సమాజంలో అన్ని వర్గాల వారు గౌరవంగా జీవించటానికి అనువైన వాతావరణం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని శ్రీకాకుళం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ శివకుమార్ చెప్పారు. గురువారం శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ మొదలగు సంస్థల సారథ్యంలో జరిగినటువంటి ఇంటర్వ్యూలకు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. శ్రీకాకుళం నగరంలో 50 వార్డులు ఉండగా సుమారు 1290 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా బ్యాంకులు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై వారు ఏర్పాటు చేయనున్న యూనిట్స్ వివరించారు. డిగ్రీలు, పీజీలు, సాంకేతిక రంగాలలో అనేక రకాల కోర్సులు చేసిన యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. వ్యాపార రంగంలో ఉన్న అనుభవం, మోటార్ వెహికల్ రంగంలో ఉన్న అనుభవం, మిగిలిన రంగాలలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని సహాయ కమిషనర్ శివకుమార్ చెప్పారు. ఈరోజు పెద్ద ఎత్తున బీసీ కార్పొరేషన్ బెనిఫిషియర్స్కి లోన్స్ ఇవ్వడానికి ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అందరు బ్యాంక్ మేనేజర్స్ని, అబౌట్ 50 బ్యాంక్ మేనేజర్స్ని ఇక్కడికి పిలవడం జరిగింది. అలాగే బెనిఫిషియర్స్ కూడా అబౌట్ 500 మెంబర్స్ వరకు బెనిఫిషియర్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళకి లోన్స్ శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా మా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన ఆదేశాల మేరకు నేను ఈ కార్యక్రమాన్ని చూడడానికి నేను ఇక్కడికి హాజరు అవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం చాలా మంచిగా అందరికీ ఉపయోగపడుతుందని, అందరూ వినియోగించుకోవాలని బీసీ కులస్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన కేసుకు సంబంధించి 2 నిందితుల్ని అరెస్టు చేసి సమగ్ర విచారణ చేయగా వారు అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తేలిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్ల కాలంలో ఒక్కొక్కరిపై 10 నుంచి 15 కేసులు ఉన్నాయని, వీరి వద్ద నుంచి 45 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం జీవనాధారం చేసుకుని జీవనం సాగించే వీరిరువురు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో జైలు జీవితం అనుభవిస్తూ మిత్రులుగా మారారని ఎస్పీ చెప్పారు. కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నర్సీపురం రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ చివర బుధవారం రాత్రి పట్టుకున్నామని చెప్పారు. పట్టుబడిన నిందితులిద్దరూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో అనేక చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. కాశీబుగ్గ పోలీస్ అధికారులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్ని అరెస్టు చేసి ప్రాపర్టీ రికవరీ చేసినందుకు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వారిని అభినందించారు. ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్పీలు కేవి రమణ, డి శ్రీనివాసరావు, కాశీబుగ్గ డిఎస్పీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి పక్క జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా 17 కేసెస్, 17 కేసెస్లో వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన కేసెస్లో దొరకడం జరిగింది. వీటిల్లో మనకి టోటల్గా ప్రాపర్టీ 76 తులాస్ గోల్డ్ పోయింది. డైమండ్స్కి సంబంధించి ఒక వర్త్ 5 lakhs వరకు లాస్ అయింది. సిల్వర్ కూడా మనకి ఒక 184 తులాస్ అండ్ సమ్ క్యాష్ 3.4 lakh క్యాష్ అమౌంట్ కూడా ఈ 17 కేసెస్లో టోటల్ లాస్ ప్రాపర్టీ. సో దానికి సంబంధించి రికవరీ వచ్చి మనకి 37 తులాస్ గోల్డ్ ఒకటి, డైమండ్ బ్రేస్లెట్ అండ్ డైమండ్ లాకెట్ వర్త్ ఒక 2 lakhs పైన వర్త్ ఉన్నవి ఒకటి, 20 తులాస్ సిల్వర్ రికవరీ అయింది అండ్ 25,000 క్యాష్ రికవరీ అయింది. అండ్ వీళ్ళు ఈ మనీతో పర్చేజ్ చేసిన స్కార్పియో వెహికల్ ఒకటి అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళిద్దరూ మనకి శ్రీకాకుళం 1 టౌన్ లిమిట్స్లో ఒక 2 బైక్ అఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆ బైకులు కూడా రికవరీ అవ్వడం జరిగింది. ఇంకొక కొన్ని బైక్స్ రికవరీ చేయవలసి ఉంది వీళ్ళ దగ్గర, అది కూడా చేస్తాము. అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడైతే ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఇంకా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. అతన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బ్యాంక్స్లో కూడా ఇది తాకట్టు పెట్టారు. సో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రికవరీ చేయడం కూడా జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి ఇంతకుముందే వీళ్ళు పోలా భాస్కర్ రావు పైన ఒక 37 కేసెస్ ఉన్నాయి, పాత కేసెస్. అందులో 2018లో ఈయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. దానికి సంబంధించి మనకి మన్యం డిస్ట్రిక్ట్లో వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి ఉన్నారు. బట్ వాళ్ళు ఆ జిల్లాలో కాకుండా బయట జిల్లాకు వచ్చి వాళ్ళు అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే క్షమించే ప్రశ్నే లేదని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో టౌన్ హాల్ రోడ్లో గల ఆర్సీఎం సెయింట్ థామస్ చర్చ్ రక్షణ గోడలపై అన్యమత రాతలు రాసిన 2 యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు.
అదే తరహాలో ఎవరు చేసినా క్షమించే ప్రశ్నే లేదని, మత విద్వేషాలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలో ఇటీవల హిందూ దేవాలయాలపై అన్యమత ప్రచారం రాతలు రాసే వారి కోసం తీవ్ర గాలింపు చేపడుతున్నామని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎస్పీ వివరించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను పెట్టే వారిపై కఠిన చర్యలు చేపట్టామని అన్నారు. టౌన్ హాల్ రోడ్ ఏదైతే ఉందో అది నిన్న నైట్ మన టౌన్ హాల్ రోడ్లో ఉన్న ఆర్సీఎం సెయింట్ థామస్ చర్చ్ అండ్ చిన్న బజారు వీధిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో ఆ రెండు చర్చెస్ దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడున్న కాంపౌండ్ వాల్ పైన రాయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో అరెస్ట్ అవ్వబడుతున్న వ్యక్తులు దుర్గా ప్రసాద్ అలియాస్ ప్రసాద్, ఈయనది గూనపాలెం శ్రీకాకుళం జిల్లా, అండ్ సోమశేఖర్ ఈయనది కూడా గూనపాలెం శ్రీకాకుళం జిల్లా. సో వీళ్ళిద్దరూ నిన్న ఒక సుజుకి యాక్సెస్ బైక్లో వచ్చి ఒక పెయింట్ తీసుకొని అక్కడ రాయడం అన్నది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి టెక్నికల్గా వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు ఇవన్నీ తీసి వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మనకి శ్రీకాకుళం పోలీస్ తరపున అండ్ గవర్నమెంట్ తరపున మనం చెప్పేది ఏంటంటే, అది ఎవరైనా సరే, ఏ మతంకి సంబంధించిన వాళ్ళైనా సరే, అవతల వ్యక్తుల్ని కించపరిచే విధంగా, అవతల వ్యక్తులకి ఇబ్బంది కలిగించే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మనం కఠినంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడే కానీ మనకి రెండు మతాల మధ్య కానీ, రెండు గ్రూపుల మధ్య కానీ తగాదాలు వచ్చేలా మన బిహేవియర్ అన్నది ఉండకూడదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మనం స్ట్రిక్ట్గా చేయడం అన్నది జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి టోటల్గా టీంలో పార్టిసిపేట్ చేసింది వివేకానంద డిఎస్పీ శ్రీకాకుళం అండ్ శ్రీకాకుళం రూరల్ సిఐ గారు పైడపు నాయుడు అండ్ శ్రీకాకుళం 2 టౌన్ సిఐ గారు. వీళ్ళందరూ ఇది టీమ్స్ ఫామ్ చేసి వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. లంచం తీసుకుంటూ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ తేనేటి బాలమురళీకృష్ణ గురువారం తన కార్యాలయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆదివరపు కాంతమ్మ లాంగ్ లీవ్లోకి వెళ్లారు. తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకోకుండా డిఎంఎండ్హెచ్ఓ అల్లరి పెట్టారు. దీంతో ఆర్డీ ద్వారా ఆమె విధుల్లో చేరేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే మూమెంట్ ఆర్డర్ మాత్రం డిడిఎంహెచ్ జారీ చేయాల్సి ఉంది. దాని ఆధారంగా కంటమ్మకు ప్లేస్మెంట్ ఇస్తారు. అయితే 20,000 లంచం డిమాండ్ డిఎంఎండ్హెచ్ఓ చేశారని, ఈ మొత్తం వ్యవహారాన్ని సీసీగా చిన్న డెప్యూటీ పారామెడికల్ అధికారి వాన సురేష్ కుమార్ నడిపించారు. దీంతో కాంతమ్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించారని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు. గురువారం మధ్యాహ్నం తన ఛాంబర్లో సీసీ సురేష్ కలిసి డిఎంఎండ్హెచ్ఓ బాలమురళీకృష్ణ కాంతమ్మ వద్ద నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనతో పాటు సురేష్ మీద కేసు నమోదు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డిఎస్పీ రమణ మూర్తితో కలిసి సిఐలు రమణ, భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో 2025 ఫిబ్రవరి నెలలో ఆవిడకి ఆర్డర్ ఇచ్చారు. ఏమని, మీరు పిహెచ్సిలో జాయిన్ అవ్వండి, అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ శ్రీకాకుళం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మీరు సదరు సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఫిజికల్ హ్యాండికేట్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి, కౌంటర్ డివో ఇవ్వండి, మూమెంట్ ఆర్డర్ అంటారు వీళ్ళు మెడికల్ పరిభాషలో. ఇక్కడ ఈ మూమెంట్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఆ దినము నుండి ఈ రోజు వరకు ఆవిడ కాళ్ళు లేకపోయినా మెట్లెక్కి అరిగిపోయేలా తిరుగుతుంది. డిఎంఎండ్హెచ్ఓ గారు ఆఫీస్ 20,000 లంచం ఇవ్వందే పైసే మేరా ఇవ్వమని కరాఖండిగా చెప్పడం జరిగింది. పాపం వాడి దగ్గర అంత డబ్బులు లేవండి, నా జీతాలు వచ్చిన తర్వాతైనా కొనిస్తాను, నా దగ్గర
10,000 ఉన్నాయి, 15,000 అప్పు చేసి ఇస్తాను. సత్యమేరా కాదు కుదరదు అని చెప్పి సదరు డిఎం అండ్ హెచ్ఓ గారు, అదేవిధంగా సీసీ గారు కూడా ఇక్కడ పనిచేస్తున్న వి సురేష్ కుమార్ అనేటువంటి సీసీ ఇద్దరు కూడా ఈవిడికి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈవిడ ఎప్పుడైతే కరాఖండిగా 20,000 కానీ ఇస్తేనే కానీ మూమెంట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి అన్నారు, లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఈ చుట్టూ తిరగడం ఇష్టం లేక మా ఏసీబీకి మాకు సంప్రదించడం జరిగింది. ఇటీవల ఎన్నికైన శ్రీకాకుళం బార్ నూతన కార్యవర్గం సభ్యులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బార్ కార్యాలయంలో నూతన కార్యవర్గానికి ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులు కె ఈశ్వర్రావు, కార్యదర్శి ప్రసన్న కుమార్లు స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా తంగి శివప్రసాద్, ఉపాధ్యక్షుడిగా ఇప్పిలి సీతారాజు, ప్రధాన కార్యదర్శిగా పిట్టా దామోదర్రావు, కార్యదర్శిగా మాటూరు భవానీ ప్రసాద్, గ్రంథాలయ కార్యదర్శిగా కొమ్ము రమణమూర్తి, క్రీడా కార్యదర్శిగా త్రిపురాన వరప్రసాదరావు, మహిళా ప్రతినిధిగా గురుగుబెల్లి వరజాక్షిలు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మన బాలు మరి ఈ 1 year నాకు ఈ ప్రత్యేక పదవి ఇచ్చారంటే మీ సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చారనే ఇది అది కాదు, మీరు అందరితో మమేకం ఉండండి. మరి కొత్తపాటికి స్వాగతం పలికి తన తాలుగా కృతజ్ఞత తెలియజేశాను ఈశ్వరాలు. మరి అదేవిధంగా పాతపాటు సత్యని మీతో చెప్పే ఉద్దేశంలో ముందు సెక్రటరీ గారికి సాలుతో సన్మానం చేసి ప్రెసిడెంట్ కూడా సాలుతో సత్కరించి మీతో తెలియజేస్తున్నాను. బార్ అసోసియేషన్లో 2007లో ఎన్రోల్మెంట్ అయినప్పటి నుంచి నేను ప్రాక్టీస్కి వస్తున్నాను. అయితే ఇంతకుముందు 2 సార్లు పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది. ఈసారి నాకు వైస్ ప్రెసిడెంట్గా మీ అందరూ ఆదరాభిమానాలతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని బార్ అసోసియేషన్ యొక్క ఎదుగుదలకు గౌరవాన్ని కాపాడి నేను 24 గంటలు ఏ పని చెప్పినా ఎగ్జిక్యూటివ్ బాడీ కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, ఏ పని చెప్పినా సరే నేను మనస్ఫూర్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చదువుకున్న యువత సమయం సద్వినియోగం చేసుకోవాలని, నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఆస్కారం కలుగుతుందని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అదనపు ఎగ్జిక్యూటివ్ డి చంద్రమౌళి పిలుపునిచ్చారు. హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలలో యువత ఉపాధి కల్పన అనే అంశంపై విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. 10వ తరగతి ఉత్తీర్ణత నుంచి వివిధ ఉన్నత విద్యాధికులకు అవసరమైన నైపుణ్యాలకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇస్తోందని, ఈ శిక్షణను పొంది విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని డి చంద్రమౌళి విద్యార్థులను ఉద్దేశించి సదస్సులో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలకు నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 30 శిక్షణా కేంద్రాలు ఉన్నాయని, అదేవిధంగా నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్మాణ రంగంలో సైతం 10వ తరగతి విద్యార్హత నుంచి ఆపై విద్యార్హతలు ఉన్న ఉద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ అందించడం జరుగుతుందని వివరించారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో నైపుణ్యాభివృద్ధి పొందిన యువతను వివిధ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎంపిక చేసేందుకు జాబ్ మేళా నిర్వహించి అక్కడే వారికి నియామక పత్రాలు అందజేయటం జరుగుతుందని వివరించారు. తలుచుకుంటే ప్రపంచాన్ని ప్రగతి పథంలో నడిపించగలదు. యువత తప్పు దారిలో నడిస్తే ఆ గమ్యమే ప్రమాదకరమై ప్రపంచమే వినాశనకరంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే యువశక్తి అణుశక్తి లాంటిది అంటారు. అణుశక్తి ప్రపంచాన్ని అద్భుతంగా ప్రపంచ కళ్యాణానికి ఉపయోగపడుతుంది ఒకప్పుడు. అదే అణుశక్తి ఒక ఆటం బాంబుగా తయారైతే ఎటువంటి విస్ఫోటనం జరిగితే ఏ ప్రమాదం జరుగుతుందో మనం 2వ ప్రపంచ యుద్ధంలో
హిరోషిమా నాగసాకిలో చూసాం. అందుకే ఆ అణుశక్తి లాంటి యువశక్తి సమాజాన్ని బాగు చేయాలి అని అనుకుంటే సమాజం బాగుపడింది. హారిక ప్రసాద్ గారి కోసం ఒక మాట చెప్తానని మీకు చెప్పాను. ఆయన వస్తున్నప్పుడు ఈ మధ్య కుంభమేళ జరిగింది, మీకు తెలియదు. 144 సంవత్సరాలు వస్తుంది. నేను అడిగాను అసలు వాటి కుంభమేళ అని. ఒక పవిత్రమైన సంఘటన సన్నివేశం అంటారు. గంగా యమున సరస్వతి నదుల కలయికే కుంభమేళ అన్నారు. అటువంటి కలయికే మా హారిక ప్రసాద్. పవిత్రమైన మూర్తి అనే పదాలకి 16 సాక్ష్యం నీతి నిజాయితీ నిర్మించగలడం మా హారిక ప్రసాద్ గారు. మాటల్లో మానవత్వం, చూపుల్లో నిర్మలత్వం, చేతల్లో ఖచ్చితత్వం కలబోసిన గంభీర స్వభావ స్వరూపం హారిక ప్రసాద్ గారు. ఆయనకు ప్రశ్న అడిగాను నేను ఇందాక కాలేజీ వచ్చి. బిజినెస్ అంటే ఆయన డ్యూటీ. అంత బిజీ కదా, మీరు ఎలాగంటే ఈ సేవా రంగానికి వచ్చారు, ఎలాగ ఆధ్యాత్మిక రంగానికి వచ్చారు? ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆధ్యాత్మిక సంస్థల సన్నిధి, పేద వర్గాల పెన్నిధి, సేవా సంస్థల సన్నిధి హారిక ప్రసాద్ గారు చెప్పి ఆ వినాయక విగ్రహ రూపకర్త కోసం చెప్పడం జరిగింది. సాంప్రదాయాలు గౌరవించే మనస్తత్వం, సవాళ్ళు ఎదుర్కొనే ధీరత్వం, దాపరికాలు లేని ముక్కుసూటి వ్యవహారం హారిక ప్రసాద్ గారికి సొంతం. ఆపద సేవే మానవ సేవని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు గురువారం అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక పిఎన్ కాలనీ వినాయకుని ఆలయ ప్రాంగణంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు కరకవలస సంతోష్ సాగర్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఠాగూర్ పబ్లిక్ పాఠశాలలో మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులుగా సేవలందిస్తూ కొన్ని నెలల క్రిందట జరిగిన రహదారి ప్రమాదంలో గాయపడి ఇంటికే పరిమితమయ్యారన్నారు. వీరి కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఈ విషయాన్ని ఆముదాల వలసకు చెందిన చందు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్కు తెలియజేయటంతో ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్ కు స్పందించి నగరానికి చెందిన సుసరాపు శ్రీలత, దాసరి రవికుమార్, స్టేట్ బ్యాంక్ అసోసియేట్ నల్లా గౌతమి అందించిన సహకారంతో సుమారు 3 నెలలకు సరిపోయే సరుకులు, 26 కేజీల బియ్యంతో పాటు సేకరించిన కొంత నగదుని సైతం అందించి ఆదుకోవటం హర్షణీయమన్నారు. ఆపదలో ఉండేవారిని ఆదుకోవటమే నిజమైన మానవత్వం అన్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు నగదును అందించిన జగన్మోహన్ రావుకు, నేటి దాతలకు పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ మరియు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ కలిసి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ హక్కులను హరించే సిసిఎస్ పెన్షన్ రూల్స్ సవరణ బిల్లుపై జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి 100కు పైగా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు హాజరై జయప్రదం చేసినట్లు కన్వీనర్ కంబాల చంద్రశేఖర్ తెలియజేశారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ నిరసనను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింత ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. నిరసన అనంతరం హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్కి వినతి పత్రం అందజేశారు. దీనిని ప్రధానమంత్రికి పంపవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పోస్టల్ ఆర్ఎంఎస్ నుంచి ప్రెసిడెంట్ కె వెంకటరావు, సెక్రటరీ కె చంద్రశేఖర్, రైల్వే నుంచి ప్రెసిడెంట్ డి జోగారావు, సెక్రటరీ ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అందరికీ విరుద్ధంగా ఉన్నది. యాక్చువల్లీ పెన్షనర్స్కి ఇచ్చే ఏ స్కీమ్ అయినా సరే అందరి యొక్క నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ప్రకటించాలి. దానికి విరుద్ధంగా ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏంటో ఫైనాన్స్ దానికి దీంట్లోనే యాడ్ చేస్తూ తీసుకురావడం అనేది అందులోనే మీకు అర్థమవుతుంది దాంట్లో ఎంత గౌరవం ఉన్నదని చెప్పేసి దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎన్సీసీపీసీ వారు ఇచ్చిన పిలుపు మేరకు నేషనల్ లెవెల్లోనే ఆ కన్వీనర్ ఉన్న చంద్రశేఖర్ గారు, అలాగే మన జిల్లాలోని సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ ఒకటి ఉన్నారండి. అందులో మా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ అందరూ అదే ఆర్మీ అవ్వండి, పారామిలిటరీ అవనండి, రైల్వేస్ అవ్వండి, పోస్టల్ అవ్వండి, ఆర్ఎంఎస్ అవ్వండి, బిఎస్ఎన్ అందరం కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ ఈ బిల్లుని తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మా అందరం కోరుతున్నాం. దీనికి తగ్గట్టు మనం మెమరాండం కూడా ఈరోజు సమర్పించబోతున్నాము. మా ముఖ్య ఉద్దేశం అంటే ఏదైనా సరే బిల్లు ప్రవేశించేటప్పుడు వాళ్ళ తాలూకా నిర్ణయాలంటూ తీసుకునే ఒక ఆచారం ఉంది. ఆ ఆచారానికి విరుద్ధంగా చేసిన బిల్లును తక్షణమే క్యాన్సిల్ చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పెన్షన్ అందరికీ మేలు చేకూరుతుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.